ఇది మాది నందికొట్కూర. నందికొట్కూర బయట సాలుక మీరు నందికొట్కూరలో ఈసారి వైసీపీ వస్తుందంటారా? వైసీపీ ఖచ్చితంగా వచ్చేది. ఖచ్చితంగా వైసీపీ. ఆయన ఇంట్లో వైసీపీ వచ్చింది కదా, మీ ఇంట్లో వాళ్ళకి ఏం మేలు జరిగింది? మా ఇంట్లో వచ్చిన మేలు అంటున్నావా? మా ఇంట్లో అయితే ఒకటి 45 years మా అమ్మకు 18,000 అది పడింది. ఇంకోటి పెన్షన్ మా ఫాదర్కి 3,000. ఇంకోటి వచ్చేసి ఆటోకు వాహన మిత్ర 10,000. ఇంకోటి వచ్చేసి అమ్మ ఒడి మా అన్న పిల్లలకు ఉన్నాడు వాళ్ళకి డీజిల్ పెట్రోల్ రేట్ ఎక్కువ పెంచాడు కదా, పెరుగుతున్నాయి. ఇంకా మామూలుగా పెరుగుతుంటాయి. అది అవన్నీ వీళ్ళు పెంచేది కాదు కదా, పైనుంచి పెంచుతుంటారు. మరి తగ్గిస్తాను తమ్ముడు. ఇప్పుడు ఏదైనా సాయం చేయాలంటే మన దగ్గర డబ్బులు ఉండాలి ఖచ్చితంగా. అది ఎక్కడి నుంచి వస్తాయి? కేంద్రమే సపోర్ట్ చేయాలి మరి. అవునా కాదా? మరి ఇసుక రోడ్లు మంచిగా లేవు. రోడ్లు మంచిగా లేవంటే ఇప్పుడు ఒకటి చెప్తా నేను. మనం ఇట్లా నడుచుకుంటూ పోతున్నాం, గుంత పడింది, నువ్వు కాంట్రాక్ట్ తీసుకెళ్తావు, నువ్వు పని చేపిస్తావు అంతే. నువ్వు అమౌంట్ శాంక్షన్ చేస్తావు, వచ్చి ఆ గుంత పడిందా ప్రతి దానికి సీఎం అంటే సీఎం ఏం చేయలేడు. చూడాల్సింది ఎవరు? మున్సిపల్ కార్పొరేషన్. వీళ్ళు చూసుకోవాలి. ఎవరు సీఎం అంటే ఎట్లా చెప్పు? సీఎం వచ్చి ఇక్కడ గుంత పడింది, గుంత పూడ్చాడని వచ్చి చెప్తాడు. అదే పనే సీఎంకు. మరి అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయాలా? పైనుంచి ఆయన ఏది అమౌంట్ పంపిస్తాడు అంతే, మీరు చూడరని. ఇప్పుడు నేను నీకు డబ్బులు ఇస్తున్నా, నువ్వు దాన్ని తింటావో ఏం చేస్తావు అది నిన్న అంటారు. కానీ నేను పంపించి నన్నే అంటున్నాడు. ఇప్పుడు ఏం చేస్తారు రేపు? ప్రతి దానికి సీఎం అంటే ఏం చేస్తారు చెప్తాంలో? గుంత పడింది, ఆ గుంత పడింది అంటే ఇంకా వచ్చి సీఎం వచ్చి పూడ్చాడు. అదే పని చెప్పు ఇంకా సీఎంకు. కాదు కదా. ఎన్నో మన రాష్ట్రం మీద ప్రతి ఒక్క పని ఉంటుంది, ఎన్నో ఫైల్స్ ఉంటాయి, ఎన్నో చూసుకోవాలా. ఈసారి మళ్ళీ జగన్ వస్తారంటారా మీరు? నేనైతే ఖచ్చితంగా జగన్కే ఓటేస్తా. ఎన్ని సీట్లు అంటారు జగన్కి? సీట్లు అయితే చెప్పలేను కానీ కనీసం మీ అంచనా? నా అంచనా అంటే 175 అంటాను కదా, కొట్టొచ్చు 150 అట్లా. 150 వస్తారంటున్నారు టీడీపీ బలం లేదంటారా? అయితే మీరు 150 కొడతారండి. టీడీపీ బలం లేదా అని కాదు కానీ జనాలు కూడా ఒకటి ప్రతి ఒక్క ఇప్పుడు సీఎం ఆయన చెప్పింది ప్రతి ఒక్కటి చేసినాడు తమ్ముడు. ఏంది ఇప్పుడు నీకు నేను ఇది ఇస్తా అది ఇస్తా అన్ని ఇస్తా అని చెప్పినాడు. దాంట్లో ఏ ఒక్కటన్నా నీకు రాలేదా చెప్పు? మీ ఇంట్లో రాలేదా? మీకు మా ఇంట్లో వచ్చాయన్నా. మరి కాదనట్లేదు. మరి మద్యపానం నిషేధం చేస్తున్నాడు. మద్యపానం నిషేధం అంటున్నావా? అది ఒకటి చెప్తా చూడు. ఎవరైనా కానీ నచ్చితే అది. ఇంకోటి చాలా మంది అంటున్నారు ఇప్పుడు వచ్చిన కొత్త బ్రాండ్లు అవన్నీ ఎవరు జగన్ వచ్చినప్పుడు కాదు, చంద్రబాబు వచ్చినప్పుడే అవన్నీ చేసి పోయి దిగింది వచ్చినాయి. కానీ ఎవ్వరేమి ఇది కాదు. ఈయన ఏం చేయాలి, ఈయన ఏం కొత్తగా తీసుకురాలే. దాన్ని ఏం చేస్తానంటే వీళ్ళు కొత్త మంది ఇచ్చి పెట్టినాడు, దాన్ని తాగి జనాలు ఇది అవుతున్నారు అని. అసలు కానే కాదు. చంద్రబాబు సపోర్ట్ చేస్తారా మరి? నేను చేసేదైతే జగన్కే సపోర్ట్.